హాయ్ హలో నమస్తే. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది నెల్లూరు వేదాయపాలెం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫస్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలలలలలల హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, ఇక చూడండి ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా ఉంటుందో మా నెల్లూరు వాళ్ళు చూపిస్తారు. అంతేనంటారా? ఎస్ 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 అన్నది అంటే ఎస్ఏ. ఏం పేరు సిస్టర్? దిస్ ఇస్ లావణ్య. లావణ్య, ఇంగ్లీష్ మీడియం. ఓకే లావణ్య గారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years. 10 years సక్సెస్ఫుల్ గా. Yes. ఏం చేస్తాడు బావా? ఫర్నిచర్ షాప్. ఓకే, ఎప్పుడన్నా వెళ్ళి రిలాక్స్డ్ గా కూర్చొని "ఏయ్, వచ్చింది మేడం" అంటావా బావని? ఎస్. ఎస్సా. ఒక స్వామీజీ వచ్చాడు మీ ఇంటికి. మీ ఇంట్లో ఏదైనా వస్తువు ఇయ్యి, నేను దాన్ని బంగారంగా మార్చేస్తాను అన్నాడు. నువ్వు లోపలికి వెళ్ళి ఒక వస్తువు తీసుకెళ్లి స్వామీజీకి ఇస్తే ఆయన దాన్ని బంగారం చేసేస్తాడు. ఏమిస్తావు? బీరువా ఇస్తాను. ఎవరైనా బీరువాలో బంగారం దాచుకుంటారు. మా సిస్టర్ డైరెక్ట్ బీరువా ఇచ్చేసి దీన్నే బంగారం చేస్తే అంటదంట. అప్పుడు చాలా ఉంటుంది కదా. అబ్బా, ఆహా, ఆశకి ఏం తక్కువ లేదు. ఆల్రెడీ మా బావ మెడలో వేసాడు, అయినా మొత్తం బీరువా. జాగ్రత్తగా విను. సింగారే సింగ, సింగిల్ గా ఉంటే బెంగ. బంగారే బంగ, బంగారం రేటు పెరిగితే బెంగ. అంగారే అంగ, అంగార గ్రహం పోదాం సక్కంగా. మళ్ళీ రిపీట్. నీకు తెలిసిన ఏదైనా ఇంగ్లీష్ పాట పాడవా? శ్రోతల కోరిక మేరకు మా సిస్టర్ ఇప్పుడు ఆంగ్లంలో ఓ సింగ్ సాంగ్. సింగ్. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. అరే ఎంత ఇంగ్లీష్ వచ్చా నీకు? ఓ మై గాడ్, నాకు తెలియదబ్బా. ఎప్పుడైనా బావ ముందు కూడా ఇంగ్లీష్ పాటలు పాడతావా? మాట్లాడితేనే పడిపోయాడు ఆయన. ఏం పేరు అన్నావు బాబు పేరు? వంశీ. వాట్ వంశీ బావా? షీఈస్ టాకింగ్ ఇంగ్లీష్ దెన్ యు ఆర్ ఫాలింగ్ డౌన్. ఓ నో. పెళ్లి చూపుల్లో ఆయన రాగానే హౌ ఆర్ యు అన్నావా? ఎస్. ఓహో, అలా అంటారా? అయితే సూపర్. సింగారే సింగ, సింగిల్ గా ఉంటే బెంగ. బంగారే బంగ, బంగారం రేటు పెరిగితే బెంగ. అంగారే అంగ, పోదాం అంగార గ్రహం సక్కంగా. అంగారే అంగా, అంగారే అంగ, అంగార గ్రహం పోదాం సక్కంగా. కూడా ఎవరిని తీసుకెళ్తావు అంగార గ్రహానికి? మా హస్బెండ్ నే. ఇంకెందుకు, ఆయనకి అక్కడ కూడా రిలీఫ్ లేదు. ఫోన్లే అంగార గ్రహం వెళ్ళి 4 నెలలు రాదు, ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేద్దామంటే అది కూడా లేదు పాపం ఆయనకి. నాకు కంపెనీ ఇవ్వాలి కదా. నీకు కంపెనీ ఇవ్వాలి, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ కి ఆయన పడిపోవాలి. సూపర్. ఒకసారి గట్టిగా ఒక చప్పట్లు కొట్టండి అమ్మా. ఆల్ రైట్, ఇంకో సిస్టర్ వచ్చారు. ఏం పేరండి? సుజాత మై గిరిజాత. ఇప్పుడు హిందీలోకి వెళ్ళాలి మనం, ఇందాక ఇంగ్లీష్ ఉన్నాం. బావగారు ఏం చేస్తారు? మీ చుట్టూ తిరిగి గిరిజాతానా? నీ బొందరా, నీ బొంద. ఏం పేరండి బావ పేరు? మణికంఠ. ఏం చేస్తారు మణికంఠ గారు? ఐటీ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. నెల్లూరు నుంచి ఎలా? హైదరాబాదా బెంగళూరా? బెంగళూరు అండి. సో మీరు ఇక్కడ? అంటే మేము కూడా ఈ మధ్య వచ్చాను. ఈ మధ్య వచ్చారు. ఆయన ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీ ఇంటికి ఒక స్వామీజీ వచ్చి ఏదైనా ఒక వస్తువు ఇయ్యమ్మా, దాన్ని బంగారంగా మార్చేస్తాను అన్నాడు. మా సిస్టర్ పెద్ద బీరువా తెచ్చింది. మీరేమిస్తారు బంగారంగా మార్చడానికి? లేదండి, నాకు అంత ఆశ లేదు. చెంబో బిందో ఇస్తాను అంతే. అది క్లారిటీ ఇవ్వు. చెంబు అంటే 10 గ్రాములు, ఇచ్చానమాట. చెంబు అంటే 2 కేజీలు, బిందె అంటే 10 కేజీలు. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. బిందిస్తావా చెంపిస్తావా? బింది ఇస్తానండి. బింది. ఆ సుజాత గారు పైకి బిందె అంటున్నారు. ఏం చేస్తుంది? బిందె నిండా నీళ్ళేసి ఇస్తుంది. అప్పుడు బరువు బాగా వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ తెలివితే అట్లే కదా ఇవన్నీ. రెడీ, జాగ్రత్తగా వినండి. చిన్న తల్లి చిట్టి చెల్లి మల్లి చెల్లి గల్లీ గల్లీ తిరిగి చింత చెట్టు ఎక్కారు. చింత చిగురు కోసి సంచిలో వేసే లోపు జారి కింద పడ్డారు. చిన్న తల్లి చిన్ని తల్లి, చిన్న తల్లి చిన్న తల్లి చిట్టి తల్లి, చిన్న తల్లి చిట్టి చెల్లి మల్లి చెల్లి గల్లీ గల్లీ తిరిగి చింత చెట్టు ఎక్కారు. చింత చిగురు కోసే సంచిలో వేసే లోపు జారి కింద పడ్డారు. చిన్న తల్లి చిట్టి తల్లి
గల్లీ గల్లీ తిరిగి వెళ్ళారు. ఆ గల్లీ గల్లీ తిరిగి. దా ఎక్కి నువ్వురా. కోసేలోపల పడి మీ పేరేంటండి? సువర్ణ. సువర్ణ గారు చెప్పండి. చిన్న తల్లి చిట్టి చెల్లి మల్లి చెల్లి గల్లీ గల్లీ తిరిగి చింత చెట్టు ఎక్కారు. చింత చిగురు కోసి సంచిలో వేసే లోపు జారి జాజిమల్లి తోటలో పడ్డారు. చిన్న తల్లి చిట్టి చెల్లి గల్లీ గల్లీ తిరిగి మల్లి చెల్లేది? చిన్న తల్లి చిట్టి చెల్లి మల్లి చెల్లి గల్లీ గల్లీ మల్లి చెల్లి కాదు, చిన్న తల్లి చిట్టి తల్లి మల్లి చెల్లి. చిన్న చెల్లి చిన్న చిచ్చి 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 చి. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతురా రే. ఫస్ట్ బాగా చెప్పాను, కన్ఫ్యూజ్ చేసేస్తాను. నేను ఎక్కడ కన్ఫ్యూజ్ చేశానండి? సరే ఇప్పుడు బంగారం చేయడానికి మీ ఇంటికి స్వామీజీ వస్తే మీరేమిస్తారు? నేను చొంబే ఇస్తానండి. చెంబు చాలా? చాలు, మా ఆయన చాలా బంగారం అచ్చా, మా ఆయన గారు బోల్డ్ బంగారం ఇచ్చారు, ఇంకెందుకు అంటారు. చెంబు చాలు. చెంబు చాలు. మరి ఇంకెందుకు బోల్డ్ ఇచ్చారు కదా, చెంబు కూడా. ఏదో అటు స్వామీజీ వచ్చారు కదా, డిసప్పాయింట్ చేయకూడదు అబ్బా! నేను అలా. ఇప్పుడు చెప్పండి. చిన్న తల్లి చిట్టి చెల్లి మల్లి చెల్లి. చిన్న తల్లి చిట్టి చెల్లి మల్లి చెల్లి గల్లీ గల్లీ తిరిగి మళ్ళీ చింత చెట్టు ఎక్కి చింత చిగురు కోసి మళ్ళీ తోటలో వేశారు, జాచి తోటలో వేశారు. మీ పేరేంటండి? నా పేరు చీత్రాల రమ్య అండి. రమ్య గారు, ఓకే. లవ్వా అరేంజ్డా? అరేంజ్డ్ అండి. అంటే అరేంజ్డ్ తర్వాత కూడా లవ్ ఉంటది కదండి? యాజ్ యూజువల్ గా ఉంటది కంపల్సరీ. అంటే అప్పుడు ఏమనాలి? ఇప్పుడే లవ్ అండి అనాలి. ఓకే ఓకే, అట్లా ఇప్పుడే లవ్ అండి. ఇప్పుడే సరే, స్వామీజీ వస్తే మనం ఏం చేద్దాం? స్వామీజీ గారు వస్తే ఇందాక నుంచి ఆలోచిస్తుందండి, భారీగా చెప్పొద్దు ఏదో నాకు తెలిసి. నాకు మాత్రం ఒక వడ్డానం వచ్చేటి ఏదైనా ఇవ్వమని చెప్తాను. కూల్ బేబీ కూల్. ఆల్రెడీ బావకు చెప్పావు కదా వడ్డానం గురించి. వడ్డానం చేయనిచ్చినట్టున్నారు. ఎందుకు? నువ్వు తగ్గితేనే చేస్తాను. బావగారు చాలా తెలివైన వాడు. మా సిస్టర్ ఎప్పుడు తగ్గుద్దో చెప్పలేము. వడ్డానం లేదు, అచ్చా బంగారం కూడా తగ్గుద్ది. ఇప్పుడు ఇంత బంగారం తేవడం కష్టం, నువ్వు బాగా సన్నగాడు. అందుకనే స్వామీజీ గారిని అడుగుతున్నాను, ఈజీగా ఉంటది కదా, బాగా కష్టపడకుండా ఉంటారు. వాట్ ఏ గ్రేట్ ప్లాన్ యా, సూపర్. రెడీ. సింగారే సింగా సింగిల్ గా ఉంటే బెంగ, బంగారే బంగా బంగారం రేటు పెరిగితే బెంగ, అంగారే అంగా పోదాం అంగార గ్రహం సక్కంగా. సింగారే సింగా సింగిల్ గా ఉంటే బెంగ, బంగారే బంగా బంగారం కన్నా పెరిగితే. కన్నా ఎవరు మధ్యలో? మా ఆయనే. అంగారే అంగా. ఆగు, ఏంటి అక్కడ మధ్యలో నుంచి డైరెక్ట్ అంగార గ్రహం వెళ్ళిపోతావా? మధ్యలో ముక్కలు ముక్కలు చేసి సింగారే సింగా సింగిల్ గా ఉంటే బెంగ, బంగారే బంగా బంగారం రేటు పెరిగితే బెంగ, అంగారే అంగా అంగార పోదాం సక్కంగా. సింగారే సింగా సింగిల్ గా ఉంటే బెంగ, బంగారే బంగా బంగారం పెరిగితే బెంగ, అంగారే అంగా అంగార అంగార గరం పోదాం సక్కంగా. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టాడమ్మా. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. మరి లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈరోజు మనం ఆడుతున్నాం లాగితే పోయేదేముంది అనే ఆట. సో లాగితే పోయేదేముంది, వస్తే పాయింట్ వస్తుంది అనమాట. సో ఇద్దరు ఒకేసారి ఆడాలి. మీ ముందు ఓ అద్భుతం, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఉన్నాయి. సో ఆ పైన ఒక బాల్ కూడా ఉంది. సో మీరు నెమ్మదిగా కుర్చీలోంచి అది లాగాలి. సో బాల్ కింద పడకుండా ఇక్కడ వరకు వచ్చేస్తే మీకు పాయింట్. ఒకవేళ బాల్ పడింది అనుకోండి, 2 times మళ్ళీ నేను రీప్లేస్ చేస్తా అంతే. సో 2 times కూడా రీప్లేస్ చేయకుండా లాగితే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో 2 times పెడితే 1 point వస్తుంది, లేదంటే 3 point వచ్చినట్లు లెక్క. సో అస్సలు పడకుండా లాగితే 3 points, 2 సార్లు నేను పెడితే 1 point, ఒకసారి పెడితే 2 point. ఓకేనా? డన్. ఓకే, ఆల్ రైట్. లాగితే పోయిందే ఉంది అనే ఆట ముందుగా ఆడుతున్నారు కళ్యాణి గారు అండ్ సంధ్య గారు. ఎవరు ఎన్ని పాయింట్స్? సో అస్సలు బాల్ పడకుండా ఉంటే 3 points, ఒకసారి బాల్ పెడితే 2 points, 2 సార్లు నేను బాల్ పెడితే 1 point. ఓకే, ఆల్ రైట్. 3, 2, 1 స్టార్ట్. అప్పుడప్పుడు మీ హస్బెండ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మీరు బాల్ మీద పెట్టాలి. ఆయన్ని ఎవరైనా చూస్తున్నారా అని ఎలా చూస్తారో అలా బాల్ ని చూసి లాగాలి. సంధ్య గారు కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే పెట్టారు. కళ్యాణి గారు స్లో. సంధ్య గారు ఆగి ఆగి లాక్కండి, పడిపోతాయి. స్లోగా లాగండి, టెన్షన్ లేదు. కమాన్, సూపర్.
స్లో. టెన్షన్ లేదు, టైం డ్యూరేషన్ లేదు, స్లోగా లాగచ్చు. గుడ్. ఓ నో, ఆగండి, మీరు లాగండి. మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. సూపర్. కళ్యాణి గారు 2 పాయింట్లు సాధించారు ఒక్కసారి బాల్ పడ్డం వల్ల. అండ్ సంధ్య గారు ఎండ్ వరకు లాగారు కాబట్టి 3 పాయింట్లు సాధించారు. అండ్ ఈ రౌండ్ లో హైయెస్ట్ సంధ్య. సూపర్. సో నెక్స్ట్ ఆడడానికి మహితా గారు అండ్ భవానీ గారు రెడీగా ఉన్నారు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఇటు మహితా నడుస్తున్నారు, మీరు భవానీ అని అరవరా. ఓ నో, ప్రేమ ఎక్కువైంది. కొంచెం సారీ ఇలా లాగి మీ లెగ్స్ కనపడేలా పెట్టండి. కొంచెం సారీ పైకి లాక్కోండి, లెగ్స్ కనపడాలి మహితా గారు. అంటే మీరు లాగుతున్నట్టు తెలిసేలా. ఓ నో, ఇంకొక ఛాన్స్, అంటే ఇది ఫైనల్ ఛాన్స్ మహితా గారు. సూపర్. అలానే స్లోగా లాగండి. ఓ నో, స్టాప్. కూల్. అందుకే సారీ పైకి అనుకోమన్నా ముందే. సూపర్. భవానీ గారు ఒక్కసారి కూడా పడకుండా లాగారు కాబట్టి 3 పాయింట్లు సాధించారు. అండ్ మహితా గారు 2 అటెంప్ట్స్ యూజ్ చేసినా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీకు పాయింట్స్ రాలేదు మహితా గారు. అండ్ ఈ రౌండ్ లో భవానీ గారు కంగ్రాట్స్, 3 పాయింట్స్. నెక్స్ట్ ఆడడానికి పద్మావతి గారు, సోనలత గారు రెడీగా ఉన్నారు. సో ఇప్పటి వరకు 3 పాయింట్స్ లీడ్ లో ఇద్దరు ఉన్నారు. చూద్దాం మరి వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారు అనేది. 3, 2, 1 స్టార్ట్. స్లోగా, టైం లిమిట్ లేదు, స్లోగా లాగండి. ఒక్కసారి కూడా పడకుండా వస్తే 3 పాయింట్లు వస్తాయి. ఓ నో, ఎంకరేజ్ చేయమంటే ఇలాగా. Come on, encouragement, not bhajna. అబ్బా, పద్మ గారు వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూసినంత సేపు కూడా ఇంత ఆనందపడు. ఓకే, ఈ రౌండ్ లో పద్మ గారు 3 పాయింట్లు సాధించారు. అండ్ స్వర్ణలత గారు 2 పాయింట్స్ సాధించారు బికాజ్ ఒకసారి పడడం వల్ల. సో 2 పాయింట్స్, 3 పాయింట్స్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఆడడానికి ప్రవీణ గారు అండ్ శ్రీదేవి గారు రెడీగా ఉన్నారు. సో 3 పాయింట్స్ సాధించడానికి ట్రై చేయండి. 3, 2, 1 గో. జాగ్రత్తగా, అంటే రేపు పొద్దున దాకా లాగుతారా? మరీ నెమ్మదిగా లాగుతూ లాగండి అని. శ్రీదేవి గారు లాగాలి. ఆల్ రైట్, శ్రీదేవి గారు 3 పాయింట్లు సాధించారు, అస్సలు బాల్ కింద పడలేదు కాబట్టి. అండ్ ప్రవీణ గారు ఒకసారి డ్రాప్ అయింది కాబట్టి 2 పాయింట్స్. గుడ్, కూర్చోండి మా.
ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు విన్నర్స్ గా 3 పాయింట్లతో నిలిచారు. సంధ్య గారు, భవానీ గారు, పద్మావతి గారు అండ్ శ్రీదేవి గారు. కంగ్రాట్స్. రండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మా. కంగ్రాచులేషన్స్. ఈ రోజు మన ఓ శివంగి విన్నర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు యామిని గారు. అమ్మా రండి. యామిని గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మనం అందరం ఒకటే కుటుంబం, ఒకటే ఫ్యామిలీ. సో ఏం జరిగింది చెప్పండి మా. ముందుగా మా నాన్నగారికి మేము 3 కూతుర్లమండి. మా ముగ్గురిని ఎలా పెంచారంటే అంటే కొడుకులు లేకపోయినా కూతుర్లే కొడుకుల్లాగా. ముఖ్యంగా నన్నైతే అసలు ఇంకా నేనైతే మగ పిల్లవాడే అనుకుంటారు ఎవరు చూసినా. ఈ పాప మీకు మగబిడ్డే, ఇంటికి మగబిడ్డే, పెద్ద బిడ్డ మగబిడ్డ అన్నట్టు పెంచారు. మాకు ఎంతో హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉంది మా కుటుంబము. కాకపోతే మధ్యలో అనుకోకుండా కొంతమంది మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులన్నీ ఇది చేసేసి మా నాన్నగారికి హెల్త్ బాగాలేకుండా రావడము, మా దగ్గర మనీ లేకపోవడము. ఆఖరికి మా నాన్నగారు రియల్ ఎస్టేట్స్ అండి. రియల్ ఎస్టేట్స్ లో చాలా మంచి స్థాయిలో ఉన్నాము. అలాంటి స్థాయిలో ఉండే ఆ పరిస్థితిలో మమ్మల్ని నమ్ముకొని చాలా మందిని నమ్ముకొని కూర్చోబెట్టారు తీసుకొచ్చి వ్యాపారంలోకి. అలాంటి సమయంలో మా నాన్నగారిని మోసం చేసి మా ఆస్తులన్నీ పోయి మేము చాలా బాధలు పడ్డామండి. ఆ టైంలో మా నాన్నగారి కళ్ళు బాగాలేకుండా రావడము, కంటికి తను వైద్యం చేయించుకోవాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితిలో మేమున్నాము. నాకు కరెక్ట్ గా పెళ్లి సంబంధాలు స్టార్ట్ చేయడము, నాన్నగారు కిడ్నీ ఫెయిల్ అయిపోయి చెన్నైకి వెళ్ళడము, ఈ సంబంధం వీళ్ళొచ్చి చూసినప్పుడు కూడా మా నాన్నగారు నా దగ్గర లేడండి. 2 రోజుల్లో వీళ్ళొచ్చి చూసిపోయిన 2 రోజుల్లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారండి. ఎన్నో ఆశలతో ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయాలి, అల్లుడిని కొడుకులాగా చూసుకోవాలి. కొడుకులు లేని ఇంట్లో పెద్ద అల్లుడే కొడుకు, కానీ మా నాన్నగారి కోరిక తీరిందండి. పెద్దల్లుడు కొడుకు కన్నా ఎక్కువగా చూస్తున్నారు ఆ కుటుంబానికి. అసలు ఇంకా మా అత్తగారు మామగారు అయితే మా అమ్మకి సొంతం అక్క చెల్లెళ్ళు కూడా ఉండరండి, అంత బాగా ఉంటారు. November 23 ఎక్స్పైర్ అయిపోయారు మా నాన్నగారు. కనీసం మా హస్బెండ్ మోహం కూడా చూడలేదు. అల్లుడు ఎలా ఉంటారో కూడా మా నాన్నగారు చూడలేదు. అమ్మ కూడా నాన్నగారి దగ్గర ఉన్నారు. ఎక్స్పైర్ అయిపోయాక వాళ్ళకి కాల్ చేశారనమాట. ఇలాగ వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎప్పుడో సంబంధం వద్దని చెప్పాము అని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఎలా ఫేస్ చేస్తుంటుందండి ఒక ఆడ మనిషి? 3 ఆడపిల్లకాయలను పెట్టుకొని సంబంధం ఓకే అని మళ్ళీ వాళ్ళు వద్దని చెప్పి మధ్యలో బ్రోకర్ ఆడిన నాటకం వల్ల ఇవన్నీ వచ్చాయండి, ఇన్ని బాధలు వచ్చాయి. ఇప్పుడు ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది. 3 హ్యాపీగా ఉన్నాం. మా మదర్ కూడా నెల్లూరులోనే ఉన్నారు. అందరం కలిసిమెలిసి ఉంటాము. దేవుడి దయ వల్ల ఏంటంటే మా ఇంటికి వచ్చిన 3 వియ్యపళ్ళు, 3 అల్లుళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా ఉండరండి. కొడుకుల కన్నా ఎక్కువగా అత్తగారికి ఏ కష్టం వస్తుంది అంత నొప్పి కలగకుండా అత్తగారిని చూసుకుంటారండి. అంత ప్రేమ కలిగిన భర్తలని, మర్దులని మేము పొందగలిగాము. మీరు చెప్పినట్టు నిజంగా ఆయన భౌతికంగా మీతో లేకపోయినా సో ఎక్కడి నుంచి అయినా ఆయన చూస్తూనే ఉంటారు అండ్ హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటారు. సో నా కూతుర్లు అందరూ మంచిగా సెటిల్ అయ్యారు, కొడుకులు లాంటి అల్లుళ్ళు వచ్చారని. ఈ రోజు ఇది మీ కుటుంబం అనుకొని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. సో మా అందరి గుర్తుగా మీకు చిన్న కానుక. ఆల్రైట్, ఇది ఈ రోజు నెల్లూరు వేదాపాలెంలో మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.